విశ్వసించిన వారికి, జెన్యూన్గా రక్షింపబడిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడతారు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండవలసినదే. ఆత్మను కలిగి ఉండకపోయినట్లయితే ఆ వ్యక్తి దేవునికి చెందినవాడు కాదు అని గమనించాలి. అయితే పరిశుద్ధాత్మ ఫలము, ఆత్మ ఫలములో ఉన్నటువంటి 9 విషయాలు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. అయితే ఆత్మ వరములకు సంబంధించి సేవకుడు అవ్వచ్చు, విశ్వాసి అవ్వచ్చు, అందరి ప్రయోజనము నిమిత్తము పరిశుద్ధాత్మకు ఇష్టము వచ్చినట్లుగా ఆయన వరములను పంచిపెడతారు. అంటే ఒక్కొక్కరికి అవసరమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వరాలను పంచిపెట్టడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఫర్ కామన్ గుడ్. కనుక ఆత్మను అందరూ పొందవచ్చు, అందరూ కలిగి ఉండాలి. ఆత్మ ఫలమును అందరూ కలిగి ఉండాలి. కానీ పరిశుద్ధాత్మ ఆ యొక్క వరములను మాత్రం దేవుని యొక్క ఆత్మకు ఇష్టం వచ్చినట్లుగా అనుగ్రహింపబడతాయని తెలుసుకోవాలి. దిస్ ఈస్ ద ట్రూత్.